హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం విరిగిపోయిన పాలతో జిల్లేడికాయలు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా విరిగిపోయిన ఒక 1/2 లీటర్ పాలు తీసుకుని స్ట్రైనర్తో వడగట్టాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టాలి. ముందుగా వడగట్టుకున్న మిశ్రమాన్ని ఈ కడాయిలో వేయాలి. మంటను సిమ్ములో పెట్టి ఈ మిశ్రమాన్ని గరిటెతో తిప్పుతూ ఉండాలి. నీళ్ళు ఇంకిపోయి విరిగిన పాలు దగ్గర అయ్యే వరకు గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా దగ్గరైన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 కప్పుల కొబ్బరికూరు, 1 కప్పు బెల్లం, 1/2 కప్పు నీళ్లు వేసి గరిటెతో బాగా కలపాలి. కొబ్బరి దగ్గరైన తర్వాత విరిగిపోయిన పాలు మిశ్రమాన్ని ఇందులో వేసి గరిటెతో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి స్టీల్ బౌల్తో 1.5 వాటర్ వేసి తగినంత ఉప్పు, 2 స్పూన్లు బెల్లం వేయాలి. ఒక స్పూన్ నెయ్యి వేసి మరిగించాలి. వాటర్ మరిగాక వాటర్ తీసుకున్న బౌల్తో ఒక బౌల్ వరిపిండి తీసుకుని పిండి వేస్తూ గరిటెతో కలపాలి. పిండి బాగా కలిపాక 5 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి పిండిని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక ప్లేట్లో ఉక్కిన పిండిని తీసి చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మెత్తగా చేతితో కలుపుతూ పెద్ద ఉండలా చేయాలి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో ఉండను తీసుకుని చేతితో చపాతీలా ఒత్తుకుని కొబ్బరి మిశ్రమాన్ని కొద్దిగా పెట్టుకుని నీళ్ళ తడితో చుట్టూరు తడిపి కజ్జికాయలా క్లోజ్ చేయాలి. అలా మీకు నచ్చిన సైజుల్లో నచ్చిన షేపులో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టి 1 గ్లాస్ వాటర్ వేయాలి. ఇడ్లీ రేకులు పెట్టుకుని జిల్లేడికాయలు అంటుకోకుండా నేను నెయ్యి రాశాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె రాసుకోవచ్చు. మనం చేసి పెట్టుకున్న జిల్లేడికాయలు ఒక్కొక్కటి ఇడ్లీ రేకులో పెట్టుకోవాలి.
15 నిమిషాలు చిన్న మంట మీద మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చల్లారిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. రెసిపీ నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.